మా తాత నుంచి మా నాయన నుంచి నేను, ఇప్పుడు నా కొడుకు కూడా ఈడే ఉన్నారు. మేమందరూ ఉండేది ఈడే. మాకు చదువుని లేదు, మేము ఎట్లా బతకాలని కూడా మాకు తెలుసు. మీ దగ్గర వచ్చి అమ్మ తల్లి అన్నం పెట్టంటే అడిగి తినేవాళ్ళు మేము. కానీ మాకు బలం ఏముంది అంటే ఈ బస్ స్టాండ్ ఒకటే. మన అమ్మ కానీ నాన్న కానీ తండ్రి కానీ మాకు ఎవరు కూడా కానీ ఈ బస్ స్టాండ్ ఒకటే మాకు బలం. ఈ బస్ స్టాండ్ వదిలేసి బయట పోతే మాకు గూలోళ్ళు బయట పో అన్యాయంగా ఉండరు. కానీ వచ్చి లోపల వచ్చి కూర్చోమా ఏమో తిన్నామా అని అడిగలేరు. ఎందుకంటే మేము గూలోళ్ళు, మేము నక్కలోళ్ళు. కానీ మాకు గౌరవంగా ఇచ్చేది ఈ బస్ స్టాండ్. మాకు పోని అన్నది లేదు, ముందుగా చెప్పేది ఒకటే, మాకు బస్ స్టాండ్ ఒకటే. కానీ మేమేం కోరుకోవాలి అంటే పెద్దల దగ్గర మాకు తిండి బంగారు ఆస్తి పాస్తి, మా పిల్లలు చదువు లేదు, మాకు చదువు అట్లా కూడా ఏం అడగలే. మాకు కూర్చోడానికి గుర్చి ఒకటి ఎదురైతే చాలు. 3 లక్షల రూపాయలు, గంపకు 100, తోపుడు బండికి 200, ఆటో వస్తే 300, లారీ వస్తే 1500, బైపాస్ రోడ్ లో లారీ పోతే 2000, రోజుకు 3 లక్షల చొప్పున నెలకు 90 లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా? మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడే పార్టీ. సంక్షేమానికి అడ్డం మీరందరూ అన్నారు. అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా? హామీలు ఇచ్చినాడు, ఏం సంక్షేమం నెరవేర్చారు? సంక్షేమానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. సంక్షేమం అంటే ఈ దేశంలోనే మొదటి పేరు వచ్చేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కూడా నేను తెలియజేసుకుంటా. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు, ప్రతి పిల్లోడు చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు, ఆసుపత్రుల్లో రోగులైతే పేషెంట్లయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి, సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సంక్షేమానికి మీరు అడ్డుపడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డ్ లో తెలిసింది పెద్దదిగా. కాబట్టి సంక్షేమం అంటే తెలియని వ్యక్తులు పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు రోడ్ల మీద అమ్ముకుంటున్నారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే వాళ్ళకి మీ కష్టం ఏం తెలుస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. రోజు కష్టపడితే మీకు 500 నుంచి 800 రూపాయలు మిగులుతుంది. దాంట్లో 200 రూపాయలు మున్సిపాలిటీ బిల్లులను వసూలు చేస్తూ ఉంటారు. మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం మీకు మిగిలేది 500, 600. అదేవిధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాల. ఎలక్షన్స్ ముందు మీకు చెప్పారు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఈ రోజు అందరికి 15, 15, 18 మొత్తం గుడ్డు కొట్టి మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాలా. సాలంగానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క. కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోవాలంటే మీకు ఈ రోజు కష్టాలు వచ్చేది కాదు. కానీ జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మీ కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకొని ఎప్పుడు కూడా మీ వెంట ఎవరుంటారు, మీ కష్టం ఎవరికి తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరు చూశారు, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం. ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ అవుతుంది, దాన్ని ధ్వంసం చేయడం. ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఐటీసీ గోడౌన్ని కాల్చడం. చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ చివర ఇటుపక్కేమో షికారులు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొట్టులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు. కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ. కాబట్టి మీకు కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు.
ఆ డిజిటల్ బోర్డులో ఏ రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి